ఒక కూర మధ్యాహ్నం, ఒక కూర రాత్రి అని అంతే. మళ్ళీ నిన్న రాత్రి 2 కూరలు అయినాయి. మీరు అప్పుడు 2 కూరలు చేశారు. ఒక చికెన్, ఒక ఆలు కర్రీ చేశారు. వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు తినలేరు కాబట్టి ఒక్కటే ఎగ్, నా ఎగ్గుతోని బుర్జీ చేసుకుంటాను. రెస్పాన్సిబిలిటీ తీసుకొని పవర్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు తీసుకోవద్దు. అంతే జోకులు వేసుకో, హ్యాపీగా చిల్గొట్టు పక్కన కూర్చొని. హైపర్ ఒకసారి అవ్వచ్చు, బట్ సెకండ్ టైం అట్లీస్ట్ కామ్ డౌన్ అయ్యి మాట్లాడే మెంటాలిటీ ఉండాలి హౌస్లో ఉన్నప్పుడు. మీ నాన్నకి ఒత్తాతగా వచ్చి నాకు చెప్తున్నప్పుడు నేను నో అంటున్నప్పుడు నో 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 లెట్ మీ టాక్. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. ఆయనకి నేను చెప్పిన విధానం ఎట్లా అయిందో తెలియదు. బికాస్ నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు ఆల్ ద టైమ్ సీరియస్గా ఉంటాయి కాబట్టి నేను సీరియస్గా అన్నాను. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? నేను చెప్తాను. హ్యాండ్ రేజ్ చేసి చాలా సీరియస్గా గట్టిగా అరిచి, నువ్వు ఎవరు చెప్పడానికి మేము సీరియస్గా తీసుకోవట్లేదని మా సీరియస్నెస్ మాకు తెలుసు. నేను అన్ఫిట్ అయితే ఈ వీకే వెళ్ళిపోతాను. నేను కూడా చెప్పలేదు, నాకు అనిపిస్తున్న పని చెప్తాను. ఆడియన్స్ నన్ను కూడా నూకేస్తున్నారు. ఈ 3 days నేను నీతో ఎందుకు ట్రావెల్ అయ్యాను అంటే బికాస్ నువ్వు ఎలా వర్డ్స్ రిలీజ్ చేస్తున్నావు అనేది నేను చూస్తున్నా. ఓ గాడ్, నువ్వు అందుకు నాతో ఈ 3 days తిరిగావా? యు ఆర్ ట్రైయింగ్ టు పొలిటిసైజ్ ద ఈవెంట్. ప్రతి దాన్ని రాజకీయం చేద్దాం చూస్తున్నావు. రాజకీయం. yes రాజకీయం. ఎందుకంటే ఇట్లా అంటే అదేదో నీకు ఆపత్తి చేసుకొని నిన్నేదో చేసేస్తున్నట్టు అది బయటికి ప్రొజెక్ట్ చేసి అదొక పాలిటిక్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నావు. చావు దాకా వెళ్ళేసి వచ్చా, మీరు చూడలేదు. నాన్నని పోగొట్టుకున్నా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, స్టెప్ ఫాదర్ చేత ఇన్సల్ట్ తీసుకున్నా, మదర్ చచ్చిపోయింది, కట్ట పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ వాడిని పేర్చుకోవాల్సి వచ్చింది.